దావీదు అంటాడు, వృద్ధుల కంటే నా దగ్గర జ్ఞానం ఎక్కువ ఉందని. ఎందుకని? అన్ని మొట్టికాయలు పడ్డాయి కాబట్టి లైఫ్లో. మనోడు చేసిన దానికి దేవుడు సొక్కలు చూపించిన విధానం ఉంది బైబిల్లో. ఏడిస్తానంట పరుపు తేలిందంట. ఏడిస్తానంట, ఆయన ఏడుస్తుంటే రాత్రికాల సమయంలో పరుపు తేలిందంట ఆ కన్నీళ్ళ మీద. ఈ దేనికి పోలిక అంటే నోవా జలప్రలయానికి పోలిక. ఆ జలప్రలయంలో నీళ్ళకి ఓడ ఎలాగైతే తేలిందో నా కన్నీళ్ళకి పరుపు తేలుతుంది. పోలిక అది. నిజంగా ఆయన కన్నీళ్ళు వచ్చాయని కాదు. నిద్రపోయింది ఇప్పుడు మనోడు. బయటకేమో చూడడానికి ఆయనకేంటంటే మహారాజు అంటానంతా సింహాసనం మీద ఉంటే, లోపల నిద్రపోదా అని పోతే పట్టుపారు మీద పడుకుంటే నిద్ర వస్తాయి కదా. అప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా లేవు. ఏదో 4 వేసుకొని పడుకుందామంటే ఏడ్చి 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 రాశాడు, నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోతుందని. ఆ శ్రమంలో నుంచి పుట్టుకొచ్చే 73 కీర్తనలు. ఆ శ్రమంలో నుంచి పుట్టుకొచ్చే 73 కీర్తనలు కొన్ని వేల సంవత్సరాలుగా చదవబడుతున్నాయి. కొన్ని వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని యుగాంతం వరకు ఓదార్చడానికి పనికి వస్తున్నాయి. ఎవడి జీవితంలో అయితే లోతైన ఘాటైన దెబ్బలు పడతాయో వాడి శ్రమలోంచి పుట్టుకొస్తుంది అనుభవం. శ్రమ చాలా విషయాలు నేర్పిస్తుంది. కానీ మనకేమొద్దు? శ్రమ వద్దు. శ్రమ రాగానే మనం ప్రార్థన చేసుకునేది కూడా లేదు. అన్న నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు వినట్లేదన్నా, మీరు ప్రార్థన చేయండి. సారీ, నేను చేస్తున్నా కూడా ఆయన చాలా మట్టుకు వింటాంలే. వింటే ఎక్కడ ఎందుకుంటాను నేను?